ఇవాళ తెలంగాణ బీజేపీ కీలక సమావేశం జరగబోతోంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహించబోతున్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఉదయం 10 గంటలకు నాంపల్లి బీజేపీ ఆఫీసులో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు, ముఖ్య నేతలు కూడా హాజరవుతారని తెలుస్తోంది. కీలక నేతల నుంచి రామచంద్రరావు ఫీడ్బ్యాక్ తీసుకోనున్నారు. చైర్మన్, డిప్యూటీ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికపై క్రాస్ ఓటింగ్ చేసిన నేతలపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే ఫలితాలు రావడం జరిగింది. దాంతో పాటు మనకు మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్ తో పాటు కార్పొరేషన్ సంబంధించి మేయర్లు, అదేవిధంగా డిప్యూటీ మేయర్లకు సంబంధించినటువంటి ఎంపిక అనేది నిన్న ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. ముఖ్యంగా ఈ ఎంపికకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటివరకు 116 మున్సిపాలిటీలకు సంబంధించి, అదేవిధంగా 7 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి అంశంలో బీజేపీ పార్టీ ఒక కార్పొరేషన్, కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ని కైవసం చేసుకోవడంతో పాటు అదేవిధంగా ఒక మున్సిపాలిటీ, అదేవిధంగా మరికొన్ని చోట్ల అటు ఇతర పార్టీలకు మద్దతు ఇచ్చి వైస్ చైర్మన్లు గెలుచుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ సందర్భంగా చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లతో పాటు ఇతర మేయర్ ఎన్నికకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా క్రాస్ ఓటింగ్ పాల్పడ్డ వారిపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించిందని చెప్పాలి. దాంతో భాగంగా ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మరి కాసేపట్లో అంటే 10:30 గంటలకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఈ కీలక సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సమావేశం ప్రధాన ఎజెండా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాల పైన పోస్ట్ మార్టం నిర్వహించబోతున్నారు అని చెప్పి సమావేశానికి ఆ జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షులతో పాటు ఇన్ఛార్జ్, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మున్సిపల్ ఇన్ఛార్జీలు, అదేవిధంగా ఇతర కీలక నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా ఈ సమావేశంలో ఫలితాలకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా సభ్యుల, నేతల సలహాలు, సూచనలు తీసుకోవడంతో పాటు అదేవిధంగా క్రాస్ ఓటింగ్ పాల్పడ్డ వారిపైన ఏ విధమైనటువంటి చర్య తీసుకోవాలన్న దానిపైన ప్రధానంగా ఈ సమావేశం జరగబోతుందని చెప్పాలి. రైట్ నాగేంద్ర, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.